నచ్చిన వాళ్ళు మీడియాలో వచ్చే ప్రస్తుత రాతలను చూసి కొన్నాళ్ళు సంబరపడవచ్చు. జనం ఇదేం కర్మరా దేవుడా అని తలకొట్టుకోవచ్చు. కానీ ఒక 2 ఏళ్లు గడిస్తే ఏం చేశావు, ఏమీ ఎందుకు జరగట్లేదు, ఎప్పుడు ఆరోపణలేనా, నువ్వు అపోజిషన్లో లేవు, పొజిషన్లో ఉన్నావు కదా, ఎందుకని ఇప్పటికీ మాటలే చెప్తున్నారు అని అంతర్మథనం మొదలవుతుంది. ఈ సెకండ్ ఫేజ్ అందుకే కీలకం అండ్ క్రూషియల్. పైగా అధికారంలో ఉన్న కొత్తగా గెలిచి క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వానికి కళ్ళు ముక్కు చెవులుగా ఉండే ఎమ్మెల్యేలు టైం గడిచిపోతోంది అనే ధోరణిలో దూకుడు పెంచి చేతివాటం చూపించే ప్రయత్నాలు ఇంకా పెంచుతారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ధోరణి మీద తల కొట్టుకునే పరిస్థితి అధికార కూటమికి ఉంది కదా, ఇక అది స్పీడప్ అవుతుంది అనమాట. అంటే ఒక పక్కన ప్రజల్లోనేమో క్రిటికల్ ఐ అనేది ఓపెన్ అవుతుంది, ఏం చేస్తున్నావు అనేది చూస్తుంటారు ఒక పక్కన. రెండో పక్క నుంచినేమో ఎమ్మెల్యేల స్పీడ్ పెరుగుతుంది. ఏ విషయంలో ఆ విషయాల్లో, ఎందుకంటే టైం గడిచిపోతుంది, తొందరగా నుల్లేయాలి అనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి టైంలో పర్ఫార్మెన్స్ చూపించగలుగుతామా, డెలివర్ చేయగలుగుతామా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోగలుగుతామా, నోరు మీడియా కాకుండా పనితీరు మాట్లాడుతుందా, సబ్స్టెన్స్ క్షేత్రస్థాయిలో కనపడుతుందా అనేది ఇక్కడ కీలకం, గీటురాయి, డిసైడింగ్ ఫ్యాక్టరు. మన జాతకాన్ని రాసే పీరియడ్ అదే. అందుకోసమే ఈ సెకండ్ లేయర్ వెరీ వెరీ క్రూషియల్. ఒక రకంగా ఇది హార్ట్ ఆఫ్ ద 5-year టెన్యూర్ అని అనుకోవచ్చు.